బ్యాక్ టు మై ఛానల్ ఎస్కేపీ క్రేజీ బాయ్స్. ఓకే గాయస్, మనం అయితే ఇప్పుడు ఒక ప్రాంక్ చేయబోతున్నాము. అది ఎంత అంటే మా వాడు సిద్ధు అని ఉంటాడు, ఆయన మీద ప్రాంక్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫోన్ చేసి టిల్లుని అయితే ఇక్కడికి పిలిపించేసి మనం దీని గురించి అయితే మనం మాట్లాడదాం గాయస్. చలో గాయస్, మనం అయితే ఇప్పుడైతే ఫోన్ చేసేసినాము. ఫోన్ చేసేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాము, వాళ్ళు వస్తున్నారంట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏమవుతుందో గాయస్, మనం అయితే ఫస్ట్ టైం ప్రాంక్ చేయబోతున్నాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలా మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ రాని కోసం మేము ఎన్నో రిస్కులు చేసి మరీ వీడియోస్ చేస్తాం కదా. 2000 years later. బాగుంది, మేము కొట్లాడదామన్నావు కదా. ఏమైనా అసలు నేనేం గెలకలేరా వాడిని, వాడంతా వాడే షో చేసుకుంటా గల్లీలో ఎందుకు వస్తున్నావు అది ఇది అని మాట్లాడుతుంది. అవసరం అది మొత్తం ఉండొచ్చుగా. అది అంటుండ్రా పిల్లల మీద అది అంటే ఎవరు అంటారు. ఏమన్నాం రా, ఏ పిల్లల గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా? ఎప్పుడు అన్నారా ఇంతకుముందు అనకన్నా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు? ఏం బేబీ నువ్వు సైలెంట్గా కూర్చుంటావు? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏం మాట్లాడున్నా అంటే మళ్ళీ ఎందుకు తిడతాడు వాడు? గల్లీలోకి వస్తే వాడి గల్లీనా ఇది? ఇంకోసారి గల్లీలోకి రాదంటే గల్లీ నీదా? గల్లీలోకి రాదంటే గల్లీ నీదా? నువ్వు ఏమన్నా కట్టించినావా? వస్తే నీకేమైందిరా? వస్తాం రా, వస్తే నీకేమైంది? వస్తే నీకేమైందిరా? నేను గల్లీలోకి వస్తే నేను ఏమన్నా గెలికినానా? నేను ఏమన్నా కొట్టినానా? అది కాదు, ఇప్పుడు అందరం ఇట్లా రావద్దంటే ఎట్లా చెప్పు మళ్ళా. నవ్వుతావు ఏం రా? ఆడ మాట్లాడుతుందని చెప్పు జరా. చెప్పు మళ్ళీ బరాబర్ వస్తామంటే నువ్వు వస్తే ఏమవుతుందిరా ఇప్పుడు? నువ్వు లేవా? చెప్పురా ఇప్పుడు వస్తే ఏమైతుందిరా? గ్యాంగ్ లో అయితే గల్లీలో రావద్దని అంటావు, నీ గల్లీనా? రావద్దురా అంటే గల్లీ మీద ఏమన్నా మాకు బిడ్డ ఉన్నాయిరా చేతులు లేపనికి దా. మళ్ళీ నువ్వు ఎంత పొట్టుమోగాను ఏమన్నా చెప్పురా, ఎందుకు రావద్దురా గల్లీలోకి వస్తే నీకేమన్నా అవుతుందా? నీకు అవుతుందా? నీ గల్లీలోకి వచ్చినా మీ ఇంట్లోకి వచ్చినానా? నా మీదకి కాదు వచ్చేది, నువ్వు రాలేదు నేను కాదు. నేను వస్తే పెద్ద అవుతుంది అది. అబ్బి మీరు ఇగో నేను వస్తే ఏమవుతుంది? వచ్చింది చూడు ఆగంగాడు. చెప్పురా వస్తే ఏమైతుందిరా ఇప్పుడు? ఇంటికి వచ్చినా ఏమన్నా ఏ పిల్లలు గెలికినా ఎవరిని గెలికినా నేను తెలుసా? అరే సీరియస్ గా చెప్తుంటే ఏంద్రా వాడు జోక్ అనుకుంటుండు. నేను ఏం చేయలేరా నాయన, గల్లీలో వచ్చినందుకు కూడా అట్లా మాట్లాడుతుండు. గల్లీలో రాకరాబాయ్ అంటే నువ్వు అరెత్తురే మంచిగా కొట్టరు. ఏం చేస్తావు తర్వాత నువ్వు? ఏ గల్లీ అయితే నీకెందుకు రాబాయ్? మీ ఇంట్లోకి వచ్చినా ఏమన్నా దూరిగిందా? గణేష్ నగర్ ఇది తెలియదా? వస్తే ఏమైతుందిరా ఇప్పుడు? గల్లీలోకి వస్తే నీ దగ్గరకు వచ్చినా ఏమన్నా? నీ దగ్గరకు వచ్చినా గల్లీ అయితే నీకెందుకు రా? గల్లీ ఏదైతే నీకెందుకు?
ఇప్పుడు వస్తున్నాను వాడు చూడు ఏంది? ఆ? నువ్వు మంచిగా మాట్లాడరా నువ్వు ఉత్తవ తన్నులు తిని పోతావు దెబ్బ మంచిగా మాట్లాడు నువ్వు మంచిగా మాట్లాడరు నువ్వు మంచిగా మాట్లాడు నాకు బిట్ వస్తుంది రా కొట్టడానికి రే నాకు బిట్ వస్తుంది చెప్పురా ఇప్పుడు నీకేమైతుంది చూసి మాట్లాడాలి అరే వస్తే ఏమైతుంది ఎందుకు రాదురా నా ఇష్టం అది నా ఇష్టం ఎందుకు నువ్వు అరెత్తురే కొట్టాకు నేను మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు కూడా మంచిగా మాట్లాడు నువ్వు రాగి అనకు నువ్వు మంచిగా మాట్లాడు నువ్వు రాగి అనకు చిన్న నోరు ఎక్కువ పో అంటే ఏమన్నా నీదా ఇప్పుడు ఒక మాట నిన్నే అంటే మా గల్లోకి వస్తావు సిగ్గు లేదు నువ్వు మాట్లాడరా చెప్పురా ఇప్పుడు ఏమైందిరా అసలు వస్తే ఏమైతుందిరా అరే నీ దగ్గరికి వచ్చినానా మన మీ ఇంట్లోకి వచ్చినానా లేకపోతే ఎక్కడికైనా వచ్చినానా నాకు నిన్నేమని చేసినా నిన్ను తిట్టినానా అరే కాదురా నేను చెప్పేది రా నేనేమని తిట్టినానా నేనేమని చేసినానా ఎవరిని అవుతుండు మళ్ళీ చెప్తున్నా అంటే చెప్పు మళ్ళీ మీ దగ్గరకు వచ్చినా మీ ఇంట్లోకి వచ్చినా మాట్లాడరా లేకపోతే లేదు మీ గల్లీలోకి రాలేగా మీ గల్లీలోకి రాలేగా మీ గల్లీ కాదుగా అది మీ గల్లీ కాదుగా ఇది కాదురా అది మీ గల్లీ కాదుగా నేను ఆడికి వచ్చిన ఈడికి కాదు నేను వచ్చింది ఆడికి రా ఈడికి కాదు చూసుకుందాం అంటేనే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా లేకపోతే నేను ఎందుకు వస్తాను మొన్న రమ్మని చెప్పిన మొన్న మొన్న కాదు ఎప్పుడు వస్తే నీ దమ్ముంది కదా ఎప్పుడైనా కొట్టడానికి ఏడుకు ఇప్పుడు వచ్చినా కదా మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అన్న ఎప్పుడా ఏమైంది అన్న ఇక్కడ ఇక్కడ కాదు అరే మంచిగా మాట్లాడు ఇప్పుడు నేను ఏమంటలేను అరే ఏంద్రా మీరు మాట్లాడుతుంటే ఇట్లా చేస్తున్నారు చెప్పనా ఏమన్నా చేసినావా కొట్టినావా కొట్టుడు కాదురా గల్లీలోకి రావద్దు అంటున్నాడు నేను 10 మంది కొడతాను చెప్పు అది మళ్ళీ చెప్పరా నోట్లో కట్టే అరే కాదు చెప్పు ఏం చేయాలరా అబ్బాయి నేను పాపం పోతే అంతే కాదు చెడ్డు కాడ ఏం చేస్తావు చెప్పు చెప్పురా సపోర్ట్ ఏమైతుందిరా ఇప్పుడు నాకు అర్థం కాలే అరే నువ్వు రాకురా కాదురా నాయన అరే నీ మీ ఇంటికి వచ్చినా ఏం కంప్లైంట్లు వచ్చినాయరా చూపెట్టరా ఇప్పుడు ఏం కంప్లైంట్లు వచ్చినాయో చూపి ఏ పిల్లని గెలికినా ఎవరన్నారా ఏ పిల్లని గెలికినా ఎప్పురా నువ్వెందుకు అరే నువ్వు మజాకు నువ్వు 2 దిక్కులు ఉండకరా 2 తలకాయలు పాము ఉన్నట్టున్నావు నువ్వు యువతల అవతల ఇద్దరే అవుతున్నావు నువ్వు ఏంద్రా చెప్తుంటే ఇట్లా చేస్తున్నారు మీరు కొట్లానికి ఏమైందిరా అరే వస్తారా నేను బరాబర్ వస్తారా ఇప్పుడు ఏమైంది నేను బరాబర్ వస్తా ఇప్పుడు ఏమైంది కాదురా పెద్దోడు నీకన్నా పెద్దోడు నీకన్నా పెద్దోడు రెస్పెక్ట్ ఇవ్వాలి వీళ్ళందరూ ఏ రావానికి కాబట్టి నాతో వచ్చింది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు ఇవే తగ్గించుకుంటే మంచిది కూడా ఈడోడ కాదురా ఆయన నువ్వు మంచిగా మాట్లాడరా నేను ఏమైనా చేసినా తెలిస్తేనే రెస్పెక్ట్ చేయాలా అరే నేను ఇప్పుడు నీకు వచ్చినప్పుడు నువ్వు చిన్నోనివైనా నీకు రెస్పెక్ట్ చేయలేదా నేను ఏమైనా తిడుతున్నా డైరెక్ట్ ఇప్పుడు తిడుతున్నావుగా కంట్రీలో ఉన్నావు బేటా మధ్యలోకి రాకరా వాడిని ఒక్కని వేయలేరా నాయన వాడే వచ్చి మాట్లాడుతుండు మేము కూడా ఇంతసేపు ఆయన చెప్పురా ఇప్పుడు ఏమైంది చెప్పురా పిలుస్తున్నా ఇప్పుడైతే ప్రాంక్ అయిపోయింది ఇప్పుడు మా ఇద్దరు బకరా అయింది
ఇద్దరు బకరాలు అయిపోయింది చూస్తున్నట్లయితే మధ్యలో వచ్చి బాగా ఘోరంగా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏదో పాపమాన్ వస్తుంది నెక్స్ట్ వీడియో చాతనైంది వేసుకోండి చాతనైతే చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చూద్దాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బ్రో. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe. షేర్, లైక్ అండ్ కామెంట్ చేయండి. Subscribe.